శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. శ్రీకైవారపురాధీశం శ్రీకైవల్యప్రదాయకం శ్రీకరం శ్రీనిధిం వందే నారాయణగురుం భజే. శ్రీగణనాథుని శారదా సత్కవులన్ సహజయోగిమునులన్ సురులన్ దేవబ్రాహ్మణధన్యుని సకలం తర్యామి హరిని చాల భజింతున్. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నా నమస్కారాలు తెలుపుతూ, సభాసీనులైనటువంటి భక్తులందరికీ నా వందనములు తెలుపుతూ, శ్రీక్షేత్రం కైవారం ధర్మాధికారి గారైన పరమ పూజ్యులు డాక్టర్ ఎంఆర్ జయరాం గారికి మరియు మాతృశ్రీ జయకుమారమ్మ గారికి నా సాంజలి బంధకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈ 7 రోజుల పాటు జరగబోయేటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవత సమేత కైవార యోగీశ్వరులైన నారేగణ యతీంద్రుల చేత రచింపబడిన అమర నారేగణ శతకపు సమన్వయ ప్రవచనానికి మొదటో రోజు మీ అందరికీ సాదరమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. గోవులతో గోపికలతో గోపాల బాలకులతో, గోవులతో గోపికలతో గోపాల బాలకులతో, కరమున వేణువుతో శిరమున పింఛముతో, కరమున వేణువుతో శిరమున పింఛముతో, నీలమేఘ శరీరపు కాంతితో ప్రత్యక్షమై వచ్చిన నేనేమైపోదునో అని, ప్రత్యక్షమై వచ్చిన నేనేమైపోదునో అని, కరచరణాదులతో కరచరణాదులతో కాషాయ వస్త్రముతో, కరచరణాదులతో కాషాయ వస్త్రముతో, దండకమండలముతో పాదుకులతో జటాజూటముతో, ఎదురుగా నిలిచిన యోగి నారేయణ యతీంద్రుని మనసా శిరసా మృక్యద పదే పదే. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ ఈ సభకు సంతోషించి ఇక్కడికి వచ్చాడు అని అనుకోండి. ఒకవేళ ఎలా వస్తాడైనా? గోవులతో రావాలి. ఆయన దగ్గర ఉన్న గోవులు ఎన్నయ్యా అన్నారు. 1,000,000 గోవులకు అధిపతి ఆయన పరమాత్మ.
ఆ కోటి గోవులు వస్తే మనం ఇక్కడ తట్టుకోగలమా? గోవులతో గోపికలతో, ఇంకా ఆయన ఒక్కడే వస్తాడా అంటే 16,000 మంది గోపికలతో 8 మంది భార్యలతో, అష్టభార్యలతో వస్తాడు. మనం ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వగలమా? కూర్చోబెట్టగలమా? చెప్పండి. అంతేకాదు కరమున వేణువుతో, ఆ కరముతో ఆ వేణునాదం చేసుకుంటూ వస్తాడు. ఆ నాదానికి ఈ ప్రవచనం ఎవరైనా వింటారా? ఆ నాదానికి సమ్మోహితులై వెళ్ళిపోతారు. శిరమున పింఛముతో, ఆ నెమిలి పింఛము పెట్టుకొని నీలమేఘ వర్ణముతో పరమాత్ముకుడి ఇక్కడ వచ్చాడని అనుకోండి. ఒకవేళ పాపం ఈ జీవి 7 రోజులు పాటు ఏదో భాగవతం చెప్పాలరా అని వెంటనే ఆ స్వామిని చూసి తబ్బిబ్బుబడిపోయి మరిచిపోతాడేమో అని కరచరణాదులతో, సామాన్యమైన చేతులు కాళ్లతో దండ కమండలాలు ధరించి, కాషాయ వస్త్రం కట్టి, పాదుకులు ధరించి, జటాజూటములు బంధించి, తులసి మాలికలు రుద్రాక్షలు వేసుకొని సాక్షాత్తు యోగి నారేగణ యతీంద్ర రూపంలో స్వామివారు ఈరోజు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు అక్కడ కూర్చొని. ఎందుకంటే కృష్ణ పరమాత్మే వచ్చాడు అని అంటే మనం భరించలేము, తట్టుకోలేము. ఒకవేళ పరమాత్మ వచ్చినా కనుక్కోలేము. అందుకని అలా భయపడకూడదని తాతగారి రూపంలో కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. తాతగారే కృష్ణ పరమాత్మ అండి. కృష్ణ పరమాత్మే తాతగారు. ఇందులో ఎటువంటి భేదం లేదు. సామాన్యంగా మనుష్యుల యొక్క అజ్ఞానం ఎట్లా ఉంటుంది అని అంటే, మనకు ఎప్పుడూ గురువైనటువంటి వాడు దేవుడు కావాలి అని మనం అనుకోము. ఎందుకు అనంటే మనలో వచ్చే ప్రశ్న ఏమి అని అన్నారు. ఏమండి మా గురువుగారు కూడా 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, నాలాగే శరీరం ఉంది, ఆయన దేవుడు ఎలాగైతాడు అని మనం అడుగుతూ ఉంటాం. రే నాయనా, అది కేవలం నీకు బయట కనబడేటువంటి రూపం మాత్రమే. తనలో తాను నీకు తెలియని మహాతత్వంతో ఒక దివ్యమైన జ్యోతిగా వెలిగిపోతూ ఉంటాడు. గురువునెప్పుడూ లోపల చూడాలి, బయట కాదు. బయట ఏం ఉండదు, బయట శరీరమే. కానీ ఎవడైతే లోపల గురువుని చూసి దేవుడని నమ్ముతాడో వాడి జీవనం ధన్యమైపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. ఉపనిషత్తులు చెప్పాయి, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. రే నాయనా, నువ్వు చూస్తున్నటువంటి గురువే సాక్షాత్తు పరమాత్ముడురా. వాడు శంఖచక్ర గదా పద్మములు ధరించి నీ ఎదురుగుండా వస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకని గురు రూపంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను బుజ్జగించి 2 మాటలు చెప్పి నీలో అజ్ఞానాన్ని వారించి ముందుకు తీసుకెళ్తాడు. ఏమండి, ఇది కలియుగం. మనము భగవంతుడి కథ వదిలేసేయండి, మనము గురువునే కనుక్కోలేము. ఒక గురువు నిజంగా నీ దగ్గరికి వస్తే సత్యమైన గురువు కనుక్కోగలమా? ఒకవేళ కనుక్కొని నువ్వేవైనా ఆయన పాదపద్మములు పట్టావని అనుకో, సమస్తమైన దేవతలు నీ దగ్గరే ఉంటారు. శంకరాచార్యుల వారు అందుకే అన్నారు, సమస్తమైనటువంటి దేవతల అనుగ్రహం కావాలంటే ఏం చెయ్యాలని అన్నారు. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద్ అచిరాన్ భవ ముక్త. రే నాయన, ముక్తి కావాలి అని అంటే గురువు పాదములు పట్టుకో. ఎందుకండి, భగవంతుణ్ణి కనుక్కోగలమా? తాతగారే అన్నారు, చాలా కష్టం నాయన భగవంతుణ్ణి కనుక్కోవడం. ద్వాపరంబున నీవు ద్వారకాపురమందు రాజాధిరాజు వైరాజ్యమునకు ప్రజల పాలింపుచు ప్రత్యక్షమయ్యుండి దేవుడనుచు నిన్ను తెలియలేరు. కలియుగంబున నరులు కనుటకెంతటి వారు కమలాక్షనీ కరుణ కలగకున్నా మనసు పక్వముగాదు మార్గంబు తెలియదు నీ చరణ నీ పద ధ్యానమున నిలువనీదు. విషయ కోరికలలోన ఇహమెల్ల మునిగి తేలుచున్నది నీ మహిమ తెలియరాదు. అమర నారేయణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహారా. తాతగారన్నీ చెప్పేశారండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
తాతగారు ఏవి దాచుకోలే. ఏది ఒక చిన్న విషయం కూడా తాతగారు తనలో దాచుకోలే. తాతగారు అన్నీ చెప్పేశారు దాపరికం లేకుండా. ఏవీ దాచకోకుండా తాతగారు మనందరికీ విషయాలు చెప్పారు కాబట్టే పరమాత్ముడు తాతగారిని తన హృదయంలో దాచుకున్నాడు. ఆ హృదయ కుహర మధ్యంలో తాతగారిని పెట్టుకున్నాడు పరమాత్మ. చూడండి తాతగారు ఏమంటూ ఉన్నారంటే, ద్వాపరంబున నీవు ద్వారకాపురమందు రాజాధిరాజు వై రాజ్యమునకు ప్రజల పాలింపుచు ప్రత్యక్షమయ్యుండి దేవుడనుచు నిన్ను తెలియలేరు. మథురానగరంలో ఉన్నారందరూ స్వామితో పాటు. కాలయవనుడు 2 కోట్ల మంది సైనికంతో ముట్టుబెట్టాడంతా. రేపొద్దున యుద్ధాన్ని ప్రకటించాడండి. బలరామదేవుణ్ణి పిలిచి, రే నాయన, నా యోగ మాయతో విశ్వకర్మను పిలిపించి సముద్ర గర్భంలో ద్వారకా నగర నిర్మాణం చేస్తూ ఉన్నా, రేపొద్దునందరికీ అక్కడికి మకాం మార్చే అన్నారు. మథుర నుండి ఒక రాత్రి లోపల అక్కడ ఉన్నటువంటి జనాలను పరమాత్మ ద్వారకా నగరానికి షిఫ్ట్ చేశాడండి, మార్చేశాడు. ఏమండి, 2 కోట్ల మంది సైనికులు ఉన్నారే, ఒక్కడిని చూడలే. ఎలా మార్చాడయ్యా అన్నారు. మార్చాడు పరమాత్మ. అయితే ఆ మథురలో ఉన్నటువంటి వాళ్ళు ద్వారకకు పోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి విచిత్రమైన సంఘటన ఎటువంటిదో తెలుసా? వాళ్ళు ఆ ద్వారకా నగరం చూసి, అక్కడ ఉన్న భవనాలు చూసి, పరమాత్ముడైన కృష్ణుడు మనల్ని ఇక్కడ తెచ్చి పెట్టాడ్రా, శత్రువుల చేత దొరకకోకుండా వాడు మహనీయుడు, మహానుభావుడు, సాక్షాత్ పరమాత్మ అనడం మానేసి, ఈ బిల్డింగ్లో 1st ఫ్లోర్ నాది, 2nd ఫ్లోర్ నాది అని వాటాలు వేసుకొని వెళ్ళిపోయారట. బలరామదేవుడు నెత్తి నోరు కొట్టుకున్నాడు. ఏవయ్యా ఇది పరమాత్మ, ఇంత లీల చేశావు, ఇంత లీలను ఒక్కడు కూడా కనుక్కోలేదే. చూడండి తాతగారు అంటూ ఉన్నారు, స్వామి నువ్వు ద్వాపర యుగములో ద్వారకాపురములో ప్రత్యక్షమై ఉన్నప్పుడు నిన్ను కనుక్కున్న వాళ్ళు ఎంతమంది అయ్యా? ఎవరు కనుక్కోలేదయ్యా. కలియుగంబున నరులు కనుటకెంతటి వారు, కమలాక్షనీ కరుణ కలగకున్నా. ఈ కలియుగంలో నరులు కనుక్కోవడం సులభమా తండ్రి? నీ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప నిన్ను కనుక్కోవడం కష్టం. పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప కలియుగంలో పరమాత్ముణ్ణి కనుక్కోవడం కష్టం. కలియుగంబున నరులు కనుటకెంతటి వారు, కమలాక్షనీ కరుణ కలగకున్నా. మనసు పక్వముగాదు మార్గంబు తెలియదు, నీ పదధ్యానమున నిలువనీదు. కలియుగంలో మనస్సు పక్వంగా ఉండదు, ఎటు వెళ్ళాలో ఆధ్యాత్మికంగా తెలియదు, మార్గము ఎటు వెళ్ళితే ఏమవుతుందో తెలియదు. కమలాక్ష నీ కరుణ కలుగకున్నా, పరమాత్మ నీ అనుగ్రహం కలగకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు? ఎందుకు? విషయ కోరికలలోన ఇహమెల్ల మునిగి, ఈ విషయ లంపటమైన సంసార బాంధవ్యముతో ప్రతిరోజు మునిగి తేలి ఇందులో అనేకమైన చిక్కులు పడుతూ ఉన్నామే. కాపాడేవాడెవడయ్యా? నువ్వు ప్రత్యక్షంగా ఉన్నప్పుడే నిన్ను కనుక్కోలే. ఈరోజు నువ్వు అపరోక్షంగా మా ఎదురుగుండా ఉన్నావు, కనుక్కోవడం ఎలా? అందుకనే గురువుపదేశం ఆత్మప్రకాశం అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, తాతగారి ఒక్కొక్క మాట ఎక్కడకుంటుంది అని అంటే అదంతా ఆత్మకు ఉపదేశం తాతగారు చేసింది. ఆత్మకు గురు ఉపదేశం ఆత్మప్రకాశం. లౌక్యాచారపు గురువుల నమ్మము. చూడండి, ఇందాక ధర్మాధికారి గారు చెప్పారు, వస్త్రం కాదండి, తలలు బోడైన తలుపులు బోడగునే అన్నాడు వేమన. తలలు బోడు చేసుకోవచ్చు, కాషాయ వస్త్రాలు కట్టుకోవచ్చు, దండకమండలాలు కూడా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. కానీ నిజమైనటువంటి సాధన చేశాడా? ఒకవేళ చేసుంటే వాడు ఇందరి మధ్యలో వచ్చి కూర్చుంటాడా? చూడండి, తాతగారు అంటూ ఉన్నారు. అందుకనే రే నాయనా, గురువుపదేశం ఆత్మప్రకాశం. ఆత్మానికి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక అజ్ఞానికి తాతగారు చేసినటువంటి ఉపదేశం,
ఒక మహోత్కృష్టమైనటువంటి జ్ఞానికి తాతగారు చేసేటువంటి ఉపదేశం. ఒకే మాట దాన్ని కాస్త అటు ఇటు మార్చి ఒక గురువు ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడు మీరు గమనించండి. తాతగారు తమ కీర్తనలో అంటారు, చచ్చువారిని జూచి వచ్చువారిని జూచి మత్సరం వేటికే మనసా, బహుపాపములు చేసి యమ బాధపడనేల బాట చక్కగా చూడు మనసా. చూడండి, ఒక అజ్ఞానిని తాతగారు ఏం బోధిస్తున్నారంటే, రే నాయనా, చచ్చువారిని చూచి వచ్చువారిని చూచి మత్సరం వేటికే మనసా. చూడండి, ఇక్కడ తాతగారు మొట్టమొదటిగా ఏమన్నారంటే, ఆ చనిపోయే వాళ్ళని గురించి బతికిన వాళ్ళ గురించి నీకెందుకు రానన్నాడు. ఏమంటే ఫస్టే మృత్యువునన్నారు. జననం మరణం అని అంటాం కదా సామాన్యంగా, కానీ మరణాన్ని చెప్పారే మొట్టమొదటిగా అని. తాతగారు అంటున్నారు, రే నాయనా, ఇప్పుడు నీకు హోదా ఉందని, చాలా పెద్దవాణ్ణని, ఇప్పుడు పుట్టానని నువ్వు విర్రవీగకు. నువ్వు ఇప్పుడు ఎందుకు పుట్టావో తెలుసా? వెనకటి జన్మలో చచ్చావురా నాయనా. సరే, ఇప్పుడు పుట్టాను కదా, చాలా విర్రవీగుతున్నాను అనుకోకు, ఈ జన్మలో మళ్ళా చస్తావు. చచ్చువారిని చూచి వచ్చువారిని చూచి మత్సరం వేటికే మనసా. ఎందుకు ఈ మత్సరం పెట్టుకుంటూ ఉన్నావు? ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఈ జన్మలో ఉన్నావనంటే వెనకటి జన్మలో చచ్చావు. ఈ జన్మలోనైనా శరీరం పోతుంది, ఆత్మ కాదు అనేటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చెయ్యి. బహుపాపములు చేసి యమబాధ పడనేల బాట చక్కగా చూడు మనసా. ఎన్ని పాపములు చేస్తావురా, ఇంకెంత ఈ సంసారంలో మునుగుతావురా, ఎంత సంపాదన పైన విషయ లంపటాలపైనే దిననిత్యం బ్రతుకుతావురా, భగవంతుణ్ణి కూడా డబ్బు కోసమే అమ్మేస్తావురా. రే నాయనా, బహుపాపములు చేసి యమబాధ పడనేలా. పోతన్న గారికి ఇదే పరిస్థితి వచ్చిందండి తన జీవిత కాలంలో. సర్వజ్ఞసింగ భూపాలుడు, రే నాయనా, భాగవతమంతా నాకేం ఇవ్వకు, ఆ నృసింహ ఘట్టంలో ప్రహ్లాద ఉపాఖ్యానంలో మందార మకరంద మాధుర్యమునుదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాగెంచుజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొప్పు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పదారవింద చరణామృత రసామృత స్వాదవ చిత్తము ఏ రీతిగా ఇతరంబు ఎరుగనేర్తు వినుత గుణశీల మాటలు వేయునేలా. తన తండ్రికి అన్నాడు, రే నాయనా, భగవద్భక్తి అనేది ఒకరు నేర్పిస్తే వస్తుందా, ఒకరు ఇస్తే వస్తుందా, అది లోపల ఉండాలరా అని తండ్రికి బోధన చేసినటువంటి పద్యం ఉందే. రే నాయనా, ఈ ఒక్క పద్యానికి నీకు అక్షరానికి 1,00,000 వరహాలు ఇస్తా, ఈ భాగవతాన్ని నాకు ఇచ్చేయనన్నారండి. తాతగారికి జ్ఞాపకం వచ్చింది, బహుపాపములు చేసి యమబాధ పడనేలా. ఆ సర్వజ్ఞసింగ భూపాలుడికి ఈ భాగవతం ఇచ్చేస్తే, అక్షరానికి 1,00,000 వరహాలు ఇస్తే, నేనేదో పెద్ద గృహం కట్టుకోగలను, పెద్ద ఆస్తివంతుణ్ణి కాగలను, లోకంలో కాస్త మర్యాద వస్తుంది, కానీ మోక్షం వస్తుందా? మోక్షం ఇస్తాడా నీ రాజు? పోతన్న గారు ఏమన్నారండి, ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు గొన్ని పొచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట పోటులన్బడక సమ్మతితో హరికిచ్చే చెప్పని బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్హితంబుగన్. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి, ఆ రాజాధుములకు ఈ భాగవతాన్ని నేనిచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు పొందితే పరమాత్ముడు ప్రత్యక్షమై భాగవతాన్ని రాసి మోక్షాన్ని పొందురా అని చెప్తే, లౌకికమైన ధర్మానికి డబ్బు కోసరం ఈ భాగవతాన్ని అమ్ముకున్నావా అని ఆ యమలోకంలో తల కిందికి కాళ్ళు పైకి చేసి ఆ కొడవిండ్లతో నా యొక్క కాళ్ళు పొడుస్తూ ఉంటే
భగవన్నామం మరిచిపోయి అయ్యయ్యో అమ్మమ్మ అని అరవడానికన్నా సమ్మతితో భక్తితో రాసినటువంటి భాగవతాన్ని పరమాత్ముడి పాదపద్మములకు సమర్పణ చేస్తానని రాముడికిచ్చాడండి. అందుకనే ఈ రోజుకు భాగవతం జీవంతంగా ఉంది. ఎందుకు? భాగవతాన్ని అమ్మలే. తాతగారు అన్నారు, రే నాయనా, చచ్చువారిని చూచి ఒచ్చువారిని చూచి మత్సరం బేటికే మనసా, బహుపాపములు చేసి యమబాధ పడనేల బాట చక్కగా చూడు మనసా. ఒక సరి అయిన మార్గం నీకు చూపిస్తున్నాన్రా, ఆ మార్గంలో వెళ్ళిపో. ఒకవేళండి తాతగారు చెప్పిన ఈ మాట ఈ మనస్సులో మీకు పడింది అనుకోండి, వెంటనే మీకు తాతగారిని అడగాలని అనిపించింది అనుకోండి, గురువుగారు మీరు చెప్పింది అక్షరాల సత్యం, మీరు చెప్పిండేటువంటి మార్గంలో నేను రావాలని అనుకుంటున్నాను, నేను ఏం చెయ్యాలి అని అన్నారనుకోండి, వెంటనే తాతగారు చెప్పేశారు, చింతలన్నీయు విడచి శ్రీ గురుని ఏ వేళ చింతసేయవే నీవు మనసా, చింత చేసిన ఎప్పుడే సిద్ధించు పరమము శీఘ్రముగా తెలియవే మనసా. తాతగారు అంటున్నారు, శీఘ్రముగా తెలుసుకో. అయిపోతూ ఉంది, నువ్వు అనుకుంటున్నావు రేపు టైం ఉంది రేపు టైం ఉంది అని. మనకన్నా పరీక్షిత్ రాజేంద్రుడు 1000 పట్లు నేనండి 7 రోజుల్లో చస్తానని తెలుసు, అంటే 7 రోజులు బతుకుతానని కూడా తెలుసు పరీక్షిత్ రాజేంద్రుడికి. కానీ మన మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉందో మనకేవైనా తెలుసా? తాతగారు అంటున్నారు, శీఘ్రముగా తెలియవే మనసా. ఆ చింతలన్నీ వదిలిపెట్టే, నేనున్నాను కదా, నాకు వదిలిపెట్టు. గురువును ఎవరైతే నిర్భరమైనటువంటి భక్తితో ఆయన పాదములు పట్టుకొని నన్ను ఉద్ధరింప చెయ్యమని అడుగుతారో వాడి తాపత్రయమంతా గురువు తీసుకుంటాడండి, తీర్చేస్తాడు. అది చింతలన్నీయు విడిచి శ్రీ గురుని ఏ వేళ. ఎంత గొప్పగా తాతగారు చెప్పారు చూడండి. ఇది ఒక అజ్ఞానికి తాతగారు చేసినటువంటి బోధ. చూడండి, అదే ఒక జ్ఞానం వచ్చిందనుకోండి, స్థిరమైన బుద్ధి వచ్చింది, గురువుగారి శుశ్రూష చేశావు, పరమాత్ముని మార్గదర్శనం చూపించాడు గురువుగారు. అప్పుడేమంటున్నారో తెలుసా తాతగారు? చూడండి, మాపురేపు మందిరము నదీవటి వాడై నిలిచే దెన్నటికో, రాకలు పోకలు లేకను శ్రీహరి వాకిలి కాచేదెన్నటికో, మరువక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో. చూడండి, తాతగారు ఫస్ట్ ఏమన్నారండి? చచ్చువారిని చూసి వచ్చువారిని చూసి అన్నారు. ఇక్కడేమన్నారో తెలుసా? రాకలు పోకలు అన్నారు. రే నాయన, పుట్టేవాణ్ణి పొయ్యేవాణ్ణి చూసి భ్రమపడకు అన్నారు. చూడండి, జ్ఞానికి మొట్టమొదటి ఉపదేశం తాతగారు చేసింది జనన మరణాలు. అజ్ఞానికి తాతగారు మొట్టమొదటి ఉపదేశం చేసింది మరణము జననం. అజ్ఞానికి నిజంగా కావలసిన బోధ మరణం గురించి తెలుసుకోవాలి, అప్పుడే జ్ఞానం వైపు కూర్చుంటాడు వాడు. అదే కాస్త జ్ఞానం వచ్చిందనుకోండి, మరువక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో. ఈ మర్మం ఎప్పుడు తెలుస్తుందయ్యా? ఇంత చదివామే, ఇంత భాగవతం చెప్తూ ఉన్నామే, ఇంత భారతం చెప్తూ ఉన్నామే, ఇంత వేదం చదివామే, ఎవరైనా వచ్చి ఏమండి మీరు ఎదపైన చెయ్యి వేసుకొని చెప్పండి భగవంతుడు మీకు అర్థమయ్యాడా అని ఎవరైనా అడిగితే చెయ్యి పక్కన తీసి తలకాయ కిందికి దించుకోవాల్సి వస్తుందండి. మరువక మాధవు మహిమలు పొగడే. మరువక, ఆ ఒక్క మాట పట్టుకోవాలి మనం. మరువక, మరిచిపోకురా, మరిచిపోకు. మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో, రాకలు పోకలు లేకను శ్రీహరి వాకిలి కాచేదెన్నటికో. చాలా కాచావు, నీ భార్యా పిల్లలను కాచావు, నీ సంసారాన్ని కాచావు, ఈ జన్మను కాచావు, ఈ శరీరాన్ని కాచుకుంటూ ఉన్నావు, ఇలా చాలా కాచుకున్నావురా. కానీ నిజంగా కాచుకోవలసింది ఎక్కడా అనంటే, మాపురేపు మందిరమున దీవటివాడై నిలిచేదెన్నిటికో. ఆ పరమాత్ముడి యొక్క గడప ఉంటుందండి,
ఆ గడప లోపల పరమాత్ముడు ఉంటాడు, గడప బయట చూడండి జగత్తు ఉంటుంది. ఎక్కడ చూడాలి అని అన్నారు. ఆ దీవటి పట్టుకున్నాం. దీవటి పట్టుకుంటే చీకటి వెళ్ళిపోతుంది, అజ్ఞానం వెళ్ళిపోతుంది. ఆ దీవటి పట్టుకున్నప్పుడు జ్యోతి వెలిగింది. ఆ వెలుగుతున్నటువంటి జ్యోతిలో ఆ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూసి ఈ వచ్చిపోయే వాళ్ళ గురించి పట్టించుకోక కేవలం కృష్ణుడిపైన నీ యొక్క మనస్సు నిలపాలని ఏ రోజైనా నీకు అనిపిస్తే, తాతగారి దగ్గరికి వెళ్ళి దీని ఉపాయం అడిగితే, శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో. కృష్ణ అనేటువంటి ఆ రెండక్షరముల మహా దివ్య నామముందరే రే నాయనా, దాన్ని సిద్ధి చేసుకోరా, పదే పదే చెప్పరా. చూడండి, ఒక గురువు ఎలా అనుగ్రహిస్తాడు గమనించండి. మనం అనుకుంటాం ఏమిచ్చాడండి నాకు గురువు అని అంటాం. రే నాయనా, నీకు చాలా ఇచ్చాడు, నువ్వు చూసుకోవడం మర్చిపోయావు, అది వచ్చింది నీకు. కాబట్టి మీరు గమనించండి, ఈ భాగవతానికి వారసులు నలుగురు. ఒకటి వేదవ్యాసుల వారు, రెండోది శుకయోగి, మూడోది పోతనామాత్యుడు, నాలుగోది తాతగారు. వీరి యొక్క స్థితి ఏమిటని అన్నారు. చూడండి, వేదవ్యాసుల వారిది యుక్త స్థితి, శుకయోగీంద్రుల వారిది రిక్త స్థితి, పోతన గారిది భక్త స్థితి, తాతగారిది ముక్త స్థితి. ఈ స్థితుల్లో వీళ్ళు ఆయా దర్శనం చేశారండి. వేదవ్యాసుల వారిది యుక్త స్థితి. యుక్త స్థితి అనంటే వేదవ్యాసులు వచ్చేటప్పటికి వేదమంతా కలిసిపోయింది, జ్ఞానాజ్ఞానములంతా కలిసిపోయాయి. దాన్నంతా విడదీసి యుక్తాయుక్త విచక్షణము చేసే 4 భాగములు చేసి వేదాన్ని, దాని పరమార్థతత్వంగా బ్రహ్మసూత్రాన్నిచ్చి, దాని పరమార్థతత్వముగా మహాభారతాన్నిచ్చి, అష్టాదశ పురాణాలనిచ్చి, చివరిగా భాగవతాన్ని ఇచ్చాడండి. కాబట్టి ఆ యుక్తాయుక్త విచక్షణ చేత వేదవ్యాసుల వారిది యుక్త స్థితి. చూడండి, ఆయన కొడుకే శుకయోగే పరమేశ్వరుణ్ణి అడిగాడట, స్వామి సంతానం ఇవ్వవయ్యా అంటే, ఇటువంటి సంతానం ఇచ్చావేంటయ్యా, పుట్టగానే నాకు ఈ ప్రపంచమొద్దు తండ్రి అంటే ఎన్ని జన్మల్లో అని అడిగాడట. నాయన ఎన్ని జన్మల్లో కాదురా, ఈ జన్మలో అంటే నాకు అక్కర్లేదన్నాడట. ఈ ప్రపంచానికి సంసారానికి విముఖుడై వెళ్ళిపోయాడే, ఈశ్వరుణ్ణి అడిగాడు, ఎటువంటి సంతానం ఇచ్చాడయ్యా అంటే, రే నాయనా, నీ తపస్సు అనేటువంటి ఫలముందే, ఆ ఫలమిది, సామాన్యం అనుకోకు నువ్వు. నీ తపోఫలము శుకయోగి, వానిది రిక్త స్థితి. రిక్తం అంటే ఏది అక్కర్లే, శరీరమే అక్కర్లే. ఈ శరీరము కొద్ది రోజులు ఉంటుంది కాబట్టి దీంట్లో నేను ఉండాలనుకొని వచ్చాడే తప్ప శరీరం కూడా అక్కర్లేదు తానికి. ఆ రిక్త స్థితిలో ఉన్నాడట. చూడండి, పోతన్న గారు వచ్చారండి, భక్త స్థితి. ఆ భక్తితో పరమార్థ రస అనుభవాన్ని పదే 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 లోపల ఊహించుకుంటూ ఆ భక్తితో కలము నడిచిందండి, భక్తితో. కాబట్టే కొన్ని చోట్ల వేదవ్యాసులు చెప్పని విచారాన్ని పోతన్న గారు స్వతంత్రించారు. గజేంద్ర మోక్షంలో శంఖ చక్ర గదా పద్మములతో గరుక్మంత్రుని పైన ఎక్కి లక్ష్మీదేవి సమేతంగా ఆ గజరాజుని రక్షించాడని వేదవ్యాసులు రాశారు. ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధ లింగ విధాభిమానా. శంఖచక్ర గదా పద్మములతో గరుడారూఢుడై మహాలక్ష్మితో వచ్చి కాపాడాడని అన్నారండి. పోతన్న గారు అన్నారు, అలాగొస్తే పరమాత్ముడు ఎందుకు అవుతాడయ్యా, అలా పిలవగానే వచ్చేస్తే పరమాత్ముడు అవుతాడా? కాదు, పరమాత్ముడు ఎలా రావాలని అన్నాడు. పోతన్న గారు భక్తితో ఊహ చేశాడు. సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదోయు సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రకపతిం మన్నింపడు, ఆకర్ణికాంతరధమ్మిల్లము చొక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచేలాంచలమైనను వీడడు, గజ ప్రాణావనోత్సాహి అయి సిరికిన్ చెప్పాడు. అమ్మవారికి చెప్పలేదట,
శంఖచక్ర గదముల్. దాన్ని ఆ మొసల్ని కొట్టడానికి శంఖమో చక్రమో గదో ఏదో కావాలి కదండి. ఏది చేతికి తీసుకోలేదట. ఏ పరివారంబును జీరడు, ఎవరిని పిలవలేదట. అభ్రకపతి మన్నింపడు, రే నా భక్తుణ్ణి చంపుతావా అని వెంటనే వచ్చాడట. చూడండి, ఇది పోతన్న గారి స్వతంత్రత. ఎందుకు? అక్కడ భక్తి. ఆ భక్తి అనేటువంటి స్థితిలో ఆ దర్శనం అట్లా వెళ్ళిపోయిందండి కలం. చూడండి, తాతగారి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనది ముక్త స్థితి. ముక్తం అంటే ఇంకిక్కడ నుండి మోక్షానికి అందరినీ అర్హులు చేసి పంపించాలి. మోక్షానికి గేట్ పాస్ తాతగారి చరణార విందం. కాబట్టి అది ముక్త స్థితి. ఆ ముక్త స్థితిలో తాతగారు అనుగ్రహించినటువంటి మహోత్కృష్టమైనటువంటి సాహిత్య సందర్శన వేదమే అమరనారేగణ శతకం. వేదమెంతో ఇది అంతే. వేదార్థమే భాగవతం, భాగవతానికి సంపూర్ణ అర్థమే అమరనారేగణ శతకం. ఆ అమరనారేగణ శతకంలో తాతగారు ఆ భగవద్భక్తిని పదే 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 పొందపరిచి ఆ భాగవత రసామ్నాయంగా మనకిచ్చారండి. బాగా గమనించండి. భాగవతం అని అంటే అది ఊరికే రాలేదండి. భాగవతం అంటే ఏమనుకున్నారు? అదేం సామాన్యంగా ఊరికే గ్రంథం అని అనుకున్నారా? అది గ్రంథం కాదు, కేవలం మన జీవితానికి నిజమైనటువంటి భగవద్ దర్శనం చేయిస్తుంది భాగవతం. ఎందుకో తెలుసా? లౌకికమైన భక్తి ఉంది, భాగవత భక్తి వేరు, లౌకిక భక్తి వేరు. మీరు లౌకిక భక్తితో భాగవతం చూశారనుకోండి, మీకేం అర్థం కాదు. ఏదో చిన్న కథా కాలక్షేపం అదిగా. కానీ భాగవత భక్తితో మీరు భాగవతం చూశారనుకోండి, దాని యొక్క రసాస్వాదన వేరే. మీరు బాగా గమనించండి భాగవతాన్ని. 12 స్కందాలు ఉన్నాయి భాగవతంలో. కృష్ణ కథ ఎక్కడ ప్రారంభమయ్యింది? 10వ స్కందంలో ప్రారంభమయ్యిందండి. ఏమండి, ఈ పరీక్షిత్ రాజేంద్రుడికి మధ్యలో ఎక్కడ అడగాలని అనిపించలేదా కృష్ణ కథ? 9 స్కందాలు అయిన తరువాత, ఓ శుకయోగి, ఇవన్నీ చెప్పావయ్యా, నాకు చాలా బాగుంది. ఇప్పుడు నాకు నా జన్మకు కారణమైనటువంటి నా కన్న తండ్రి ఆ కృష్ణ పరమాత్ముని యొక్క దివ్యమైన లీలా ఆవేశ గాథ వినాలని నా మనస్సులో ఉందయ్యా, కాస్త చెప్తావా అని అన్నాడండి. ఓహో, ఇప్పుడు అనిపించిందిరా నీకు అడగాలని, చెప్తూ ఉన్నా అన్నాడు. అప్పుడు చెప్పాడట. చూడండి, అడగందే చెప్పలే. ఈ పరీక్షిత్ రాజేంద్రుడికి కూడా 10వ స్కందంలో ఎందుకు గుర్చొచ్చింది అని అన్నారు. చూడండి, 9 సాధన అయితే కానీ 10వది దొరకదు. ఏమిదా 9 సాధన? శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సహ్యం, ఆత్మనివేదనం. ఈ 9 భక్తులు అర్థమైతే కానీ కృష్ణ పరమాత్మ అర్థము కాడు. ఆ 9 భక్తులకు ప్రతీకే 9 స్కందాలండి. ఆ 9 స్కందములో విన్న పరిపూర్తితో 10వ స్కందములో కృష్ణ పరమాత్మ వచ్చాడండి. బాగా గమనించండి. భాగవతం అంటే ఊరికే కాదు, తమాష కాదు. 9 భక్తుల సారమే భాగవతం. ఈ 9 భక్తులు ఒక్కటి అర్థం చేసుకుంటే భాగవతం అంతా అర్థమైనట్టే అర్థం. ఆ 9 భక్తులు ఎవరు చెప్పారండి? ఆ ప్రహ్లాదుడు చెప్పాడు. తను హృద్భాసుల సహ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనమున్, ఆత్మ సంయోగంబను ఈ 9 విధముల భక్తితో. రే నాయనా, నువ్వు వెలుగుస్తున్న అగరొత్తులకో, మంగళహారుతలకో, దీపాలకో, నైవేద్యాలకో ప్రసన్నుడు కాదురా పరమాత్మ. రే నాయనా, భక్తి నిలిపి పరమాత్ముని చూపే మార్గము గనవలెరా. భక్తి నిలపాలట తాతగారు అంటున్నారు. మనకు భక్తి వస్తుంది పోతుంది,
కానీ తాతగారు అంటున్నారు ప్రయోజనం లేదు నాయన, అది భక్తి నిలపాలి, లోపల కుదుటుగా నిలుపుకోవాలి. లోపల ఆ నిలుపుకున్నప్పుడు దాని స్వరూపమేమన్నారు చూడండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సహ్యం, ఆత్మనివేదనం. ఈ 9 భక్తులు వచ్చాయండి. ఈ 9 భక్తుల్ని 9 మంది మహనీయులు సాధించారు తమ జీవితంలో. భాగవత సారం అదే. శ్రీ విష్ణో స్మర శ్రవణే పరీక్షదభవతు వైయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణే తదంగ్రి భజనే లక్ష్మీ పృతుఃపూజనే అక్రూరస్త్వభివందనేత హనుమాన్ దాస్యే చ సహ్యార్జునః సర్వస్వాత్మ నివేదనే బలిరభూతు కైవల్యమేకం ఫలం. 9 విధములైనటువంటి భక్తికి ఏమయ్యా ఫలం అన్నారు? కైవల్యం. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. 9 భక్తులకు ఫలమేమన్నారు? కైవల్యమే. పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి పథం. ఎవరు సాధించారండి దాన్ని? ఈరోజు చూడండి, మనం భాగవతం వింటూ ఉన్నాం. అయ్యా ధర్మాధికారి గారు అన్నారు, 2 గంటలు వినండి అయ్యా, మీ జన్మ ధన్యం అవుతుందని అన్నారు. చూడండి, పరీక్షిత్తుకు చాలిందా అండి 2 గంటలు? బాగా యోచన చెయ్యండి. శ్రీ విష్ణో స్మరణే శ్రీ విష్ణో శ్రవణే పరీక్షదభవతు. 7 రోజుల్లో పోతావురా నాయనా అని అన్నాడు శమీక మహర్షి వచ్చి. ఆ శుకయోగి కనబడ్డాడు, గురువు కూర్చున్నాడు, నమస్కరించాడు. స్వామి, నేను పాపానికి భయపడ్డంలా, శాపానికి భయపడుతూ ఉన్నానని అన్నాడండి. శుకయోగికి పరీక్షిత్ రాజేంద్రుడు చెప్పిన మాట, స్వామి నేను పాపానికి నిజంగా భయపడ్డంలే, కానీ శాపానికి భయపడుతూ ఉన్నా. ఎందుకో తెలుసా? పాపము నన్ను మాత్రం దహిస్తుంది, శాపము నా వంశాన్ని దహించేస్తుంది. కాబట్టి పాపానికన్నా శాపం గొప్పదయ్యా. అందులో శాపమిచ్చిన వాడెవరు? ఋషి. ఋషి శాపానికి తిరుగుండదండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శనేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. కర్మ ఫల ప్రదాత ఆయన. పిప్పిలాదులని ఋషులు, పిప్పిలాదులని. ఆ పిప్పిలాదులకు తీవ్రమైన కష్టం వచ్చిందట. ఏవిరా ఇంత తపస్సు చేసినా కష్టం వచ్చిందే, ఎందుకు వచ్చిందన్నారు. అయ్యా మీ గ్రహగతిలో శనేశ్వరుడు బాలేదండి అన్నారు. ఆ శనేశ్వరుడు బాలేదా, ఎక్కడున్నాడని ఇట్లా పైకి చూశారట. ఆ ఋషి దర్శనం ఆ శనిగ్రహం పైన పడిందండి. వెంటనే శనేశ్వరుడు ఈ ఋషి కాళ్ళ దగ్గర వచ్చి పడిపోయాడు. పడిపోయారే నాయనా, నీ దృష్టి నాకన్నా చాలా తీవ్రంగా ఉందిరా, నీ తపస్సుకు నేనే వచ్చి కింద పడిపోయాను రే నాయన, ఇది ప్రకృతికి విరుద్ధం, నన్ను ఎక్కడున్నానో అక్కడే పెట్టు అన్నాడండి. అప్పుడు ఈ పిప్పిలాది మహర్షులు తపస్సు చేసి ఈ శనేశ్వర్యుణ్ణి స్వస్థానానికి చేర్చారు. అప్పటి నుండి చూడండి, ఆ పిప్పిలాదులకు అనుగ్రహం ఇచ్చాడు శనేశ్వరుడు. రే నాయన, ఎవరైతే నీ స్మరణ చేస్తారో వాళ్లకు నేనంటను, ఎవరైతే ఋషిని నమ్ముతారో, ఎవరైతే ఋషి స్మరణ చేస్తారో వాళ్లకు గ్రహబాధ అంటదు. ఋషి అంత గొప్పవాడు. పరీక్షిత్ అంటున్నాడు, ఆ ఋషి శాపం చాలా పెద్దది, నా వంశాన్ని దహిస్తుంది. ఈ పాపము పుణ్యము ఏవీ లేకోకుండా గుణాతీతమైన గంభీరమైన పరమాత్ముడి దివ్య కథా శ్రవణము చేత నేను ముక్తిని పొందవచ్చా? నాయనా 7 రోజులు ఉందిరా నీకు, 7 రోజులు. ఆ 7 రోజుల్లో పగలనక రాత్రనక నిద్ర లేక ఆహారము లేక పరీక్షిత్ రాజేంద్రుడు ప్రశ్న అడుగుతూ ఉంటే మహాసమాధిలో నిలబడి ఆ శుకయోగి వారు భాగవతాన్ని బోధించారండి. మరణాసన్నమైనటువంటి పరీక్షిత్ రాజేంద్రుడికి ఎలా విన్నాడు? చెవులు కోసుకొని విన్నాడు. అయ్యయ్యో, ఈ పరమాత్ముని యొక్క దివ్యమైన నామము ఇంత మధురానుభవాన్ని ఇస్తూ ఉందే, దీన్ని ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని విన్నాడట. అలా వింటూ 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 7వ రోజు చెప్పే పరిస్థితి పోయింది, వినే పరిస్థితి పోయిందండి. శుకయోగి ప్రశ్న అడిగేవాడు, శుకయోగికి ప్రశ్నను అడిగేవాడు పరీక్షిత్ రాజేంద్రుడు. ఆ శుకయోగి సమాధిలోకి వెళ్ళిపోయి చెప్పేవాడు. ఆ సమాధిలో నుండి 7వ రోజు
చూస్తూ ఉన్నాడట. ఏం ఇంకా ప్రశ్న రాలేదే అని కళ్ళు తెరిచాడంతే. తక్షకుడు వచ్చాడు, కాటు వేశాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ పరీక్షిత్ రాజేంద్రుడు అలాగే కూర్చున్నాడండి. ఏమిటి? శుకయోగికి అర్థమయ్యింది, ఈ పరీక్షిత్ రాజేంద్రుడు ముక్తి పొందాడరా, ఇక నేను చెయ్యవలసింది ఏం లేదు, నా డ్యూటీ అయిపోయిందని పైకి లేచి ఊరికి అట్లా తల నిమిరాడండి. అంతే, తల నిమిరాడు. కారుణ్యగురుడు తన కరము శిరమున చేర్చి, కారుణ్యగురుడు తన కరము శిరమున చేర్చి, కదలనీయక నిలిపి కనులు మూసి. చూడండి, ఆ చివరాఖరి ఘట్టముందే ఆ శుకయోగి ఆ పరీక్షిత్ రాజేంద్రుని అనుగ్రహించాడే. చూడండి, తాతగారు దాన్ని వర్ణిస్తూ ఉన్నాడండి. కారుణ్యగురుడు తన కరము శిరమున చేర్చి, కదలనీయక నిలిపి కనులు మూసి. కారుణ్యగురుడు తన కరము శిరమున చేర్చి, కదలనీయక నిలిపి కనులు మూసి. లోచూపు గురిచూచి లోను పదిలపరిచి, వెరవకుండగ వాణి వెరపు తీర్చి. అజుడు రాసిన వ్రాత అట్టె తుడిచి వేసి, బదులు చక్కగా వ్రాసి భద్రపరిచి. బాట చక్కగదీసి భానుచంద్రుల జూపి, బాట చక్కగదీసి భానుచంద్రుల జూపి. మనసు సహస్రకమల మండలము చేర్చి, గగన జ్యోతిని చూపిన ఘనుడు గురుడు, గగన జ్యోతిని చూపిన గురుడు గనుడు. ఇలలో గలరు ఇతర గురువులు గలరు అనేకులు ఇలలో, అమర నారాయణాచ్యుత హరి ముకుందా. కలుష సంహార కైవర పురవిహారా. భాగవత సారమంతా రెండేనండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భాగవత సారం అంటే ఏమో తెలుసా? ఇది నేను చెప్పిన మాట కాదండి, వేదవ్యాసుడు అన్నాడు రే నాయన. భాగవత సారం ఏంటో తెలుసా? కృష్ణో యోగి శుకత్యాగి అన్నాడండి. రెండే. మహాయోగి ఎవరయ్యా అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ అన్నారండి. త్యాగి ఎవరయ్యా అన్నారు. త్యాగి అంటే ఎవరో కాదయ్యా, సాక్షాత్తు శుకయోగి అన్నాడండి. ఏమండి, శుకయోగి యోగి కాదా? శుకయోగి యోగే, కానీ కృష్ణుడంతటి యోగి కాడు. కృష్ణుడంతటి యోగి కాడు శుకయోగి. అయితే మహాయోగి కాదా? మహాయోగే. నీకు నాకు అందరికీ మహాయోగి. కానీ వేదవ్యాసులు అన్నారు రే నాయన, మహాయోగి అంటే కృష్ణ పరమాత్మరా అన్నాడు. మళ్ళీ శుకుడు ఎవరయ్యా అన్నాడు, మహాత్యాగి అన్నాడు. ఏంటయ్యా మహాత్యాగి అని అంటే, నేను ఇంత వేద విభాగం చేసి నా యొక్క ప్రతిఫలంగా పొందాను వాణ్ణి, వాడు నాన్నగారు అని నా వైపు చూడలే, ప్రపంచాన్ని చూడలే, లోకంలో నిలబడలే. అటువంటి వాడు 7 రోజులు పరీక్షిత్ రాజేంద్రుడికి భాగవతం చెప్పాడే, వాడికన్నా గొప్ప త్యాగి ఇంకొకళ్ళు లేడయ్యా ప్రపంచంలో అన్నాడండి. అక్కర్లేదు శుకయోగికి ఇవేమి. తాతగారు చూడండి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడంటే, ఆ శుకయోగి ఎవరయ్యా అన్నాడు. కారుణ్య గురువు అండి, కారుణ్య గురువు. గురువు యొక్క నిజమైనటువంటి అభివ్యక్తిత్వం ఏమన్నారు? కరుణే. ఆ కారుణ్య గురుడు అన్నాడు. తాతగారి ప్రయోగం చూడండి, ఇంకెక్కడా ఈ ప్రయోగం కనపడదు మీకు. కారుణ్యగురుడు తన కరము శిరమున చేర్చి. ఆ కారుణ్యగురుడు ఒక్కమారు పైకి లేచాడట. ఇలాగా అయిపోయిందా, అయిపోయిందా, భాగవతం అయిపోయిందా? భాద్రపద మాసం శుక్లపక్షం నవమి భాగవతం ప్రారంభం చేశాడండి. పౌర్ణిమ పండు వెన్నెల వచ్చిందండి. కళ్ళు తెరిచాడండి. ప్రకాశిస్తూ ఉన్నాడు పరీక్షిత్ రాజేంద్రుడు. చూడండి, కారుణ్యగురుడు తన కరము శిరమున చేర్చి. అయిపోయిందిరా నాయన, సర్వసంగ పరిత్యాగి అయి భాగవతానికి మహాఫలమైనటువంటి మోక్షాన్ని పొందావురా నువ్వు అని కరము శిరమున చేర్చి ఒక్కమారట్లా ముట్టుకున్నాడట. కరము శిరమున చేర్చి ఆ కరాన్ని తీసి శిరస్సు పైన పెట్టి ఇట్లా బాగా రుద్దాడంటండి. చూడండి, అలా రుద్దితే ఏవైందయ్యా అన్నారు. లోచూపు గురి చూచి లోను పదిలపరిచి. ఇంతసేపు ప్రపంచాన్ని చూశాడు పరీక్షిత్ రాజేంద్రుడు. భాగవతాన్ని విని లోపల చూశాడు.
ఆ చూసినటువంటి ఆ లోపల ఉన్నటువంటి మహాతత్వాన్ని, భగవద్ దర్శనాన్ని ఈ కారుణ్య గురుడు అట్లా నిలిపాడంటండి. ఫ్రీజ్. ఎందుకో మళ్ళీ వెళ్ళిపోతే కష్టం. భగవంతుడు ఒక్కమాడు కనబడ్డాడు అనుకోండి, కనబడ్డాడని మురిసిపోకండి. వాడక్కడే ఫ్రీజ్ అవ్వాలి, లోపల హృదయంలో నిలబడిపోవాలి. ఆ నిలబడిపోవాలి అనంటే గురువు హస్తమస్తక సంయోగం చెయ్యాలి. కారుణ్య గురుడు తన కరము శిరము నజేర్చి, ఆ శిరస్సు పైన చేర్చి అట్లా రుద్దినప్పుడట ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ దర్శనముందే ఆ ముక్తి అదట్లా నిలబడిపోయిందంటండి. అక్కడే నిలబడిపోయిందట. అక్కడ నిలబడిపోయి పదిలపరిచి, అది అటూ ఇటూ పోకోకుండా పదిలపరిచి అక్కడే కూర్చోబెట్టాడంటండి. అలా కేవలం కూర్చోబెట్టాడా గురువైనటువంటి వాడు? కాదయ్యా, అజుడు వ్రాసిన వ్రాత అట్టె తుడిచివేసి. పరీక్షిత్ రాజేంద్రుడికి 7 రోజుల్లో పోవాలనేటువంటిది బ్రహ్మలిఖితం. కానీ ఈ కారుణ్య గురుడు ఎప్పుడు స్పృశించాడో ఆ బ్రహ్మ రాసినటువంటి రాత కూడా వెళ్ళిపోయిందంటండి. చూడండి, ఆ కారుణ్య గురువు యొక్క హస్తస్పర్శముందే, కారుణ్య గురుడు తన ఆ హస్తస్పర్శము చెయ్యడం వల్ల అజుడు వ్రాసిన వ్రాత అట్టె తుడిచివేసి బదులు చక్కగా రాసి. ఈయన రాశాడట. ఎందుకయ్యా? సర్వసంగ పరిత్యాగైనటువంటి శుకయోగినైన నేను భాగవతం చెప్పుతూ ఉండగా సంసారములో ఉంటూ సర్వసంగాన్ని వదిలిపెట్టిన పరీక్షిత్ రాజేంద్రుడు విన్నాడన్నది సత్యమైతే ఈ పరీక్షిత్ రాజేంద్రుడికి ముక్తి రావుగాక అని తుడిచేసి, బ్రహ్మ రాసిన రాత తుడిచే శక్తి ఎవరికుందయ్యా అన్నారు? గురువుకుంది అని అన్నారు. అజుడు వ్రాసిన రాత అట్టె తుడిచివేసి బదలు చక్కగా వ్రాసి భద్రపరిచి. ఎటువంటి రాత రాశాడనంటే ఇంకా ఎవరూ దాన్ని తుడచడానికి సాధ్యం లేదట. అటువంటి వ్రాతను వ్రాసి పెట్టాడట. చూడండి, బదులు చక్కగా వ్రాసి భద్రపరిచి. అదేనా? బాట చక్కగా తీసి భానుచంద్రుల చూపి. ఏదేదో మార్గంలో వచ్చేసామండి, గురువుగారి పాదముల దగ్గర పడిపోయామండి, ఇంకా మార్గం చూపించవలసిన జవాబారి ఎవరిదండి? ఆ గురువుదే. బాట చక్కగా చూపి భానుచంద్రుల చూపి. ఆ సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని, ఆ నాడీమండలాన్ని చూపించి అక్కడ ఆత్మానుసంధానం చేసి, చూడండి, గగన జ్యోతిని చూపిన ఘనుడు గురుడు. ఆ గగనములో కనపడుతున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి జ్యోతి, ఆ బయట వెలుగుతున్నటువంటి జ్యోతే గగనమంటే ఆకాశం, ఆకాశమంటే చిత్, చిత్ అంటే మనస్సు. ఆ లోపల వెలుగుతున్నటువంటి మనస్సే ఆత్మరా. శుకయోగికి ఏమి జ్ఞానం ఇచ్చాడన్నాడు? పరీక్షిత్ రాజేంద్రుడికి ఏమి జ్ఞానం ఇచ్చాడు శుకయోగి అన్నాడు? రే నాయనా, నువ్వు పొందేది మోక్షం కాదు, నువ్వు పొందింది మోక్షము అని చూపించాడంటే. బాగా గుర్తుపెట్టుకోండి, గురువు ఎక్కడ గొప్పవాడు అవుతాడో తెలుసా? నువ్వు పొందబోతావు మోక్షం అన్నాడు అనుకోండి, ఇంకా గురువుకే సంశయం ఉందని అర్థం, డౌట్ ఉందని అర్థం. నువ్వు పొందింది మోక్షమని చూపించాడు అనుకోండి, ఆయన నిజమైనటువంటి గురువు అండి. ఆయనే శుకయోగి, ఆయనే వేదవ్యాసుల వారు, ఆయనే కైవార యోగీశ్వరుడైన నారేగణ యతీంద్రుల వారు. చూడండి, ఆ పరీక్షిత్ రాజేంద్రుడికి ఆ ముక్తినిచ్చేటప్పుడు ఆ హస్తమస్తక సంయోగం చేసి ఆ మోక్షాన్ని ప్రసాదించినటువంటి కారుణ్య గురుడు ఎవరయ్యా అన్నాడు? శుకత్యాగి. చూడండి, శ్రీ విష్ణో స్మరణే పరీక్షదభవతు వైయాసకికీర్తనే. సంకీర్తనం అనేటువంటి భక్తి ఎవరిదయ్యా అన్నారు? వైయాసకి అన్నారు. వైయాసకి అంటే శుకయోగి. ఆ శుకయోగి ఆనంద సముద్రంలో తేలుతూ తేలుతూ తేలుతూ, 6వ స్కందం మీరు గమనించండి, ఎప్పుడూ కోపం చేసుకునేటువంటి శుకయోగి ఒకమారు కోపం చేసుకున్నాడండి. ఎందుకో తెలుసా? శుకయోగి చెప్తూ ఉంటే ఒక్కమారు పరీక్షిత్ రాజేంద్రుడు మధ్యలో ఏదో అడగబోయాడట. అడిగితే, రే ఊరుకోరా, ఆ ఆనందమైన సముద్రంలో మునుగుతూ నేను చెప్తూ ఉన్నా, మధ్యలో నీ మాట ఏంటి, నీ మాట ఏంటి అన్నాడట. భయపడిపోయాడు పరీక్షిత్ రాజేంద్రుడు, ఎక్కడైనా లేచిపోతాడో ఏమో అని. అంటే ఆ సంకీర్తన, సమ్యక్ కీర్తన, నీ స్మరణ మది నుండి, ఆ మది లోపల నుండి వచ్చినటువంటి కీర్తన ఉందే,
అటువంటి సంకీర్తన భాగవతాన్ని ఆ శుకయోగి వారు చేశారట. వైయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణే. ప్రహ్లాదుడు ఉన్నాడండి, ఆయనేం చేశారంట? స్మరణ, కేవలం స్మరణ భక్తి అండి. ప్రహ్లాదుడు ఇంకేం పెద్ద తపస్సు చేశాడని మీరు అనుకోకండి. తపస్సు మళ్ళా చేశాడు. కానీ నరసింహస్వామి రావడానికి ప్రధానమైన ఉపకరణమేమి ప్రహ్లాదుడి దగ్గర? పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ హాసలీలా నిద్రాదులున్ సేయుచున్. తాగుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు, విరామములో ఉన్నప్పుడు, విరామములో లేనప్పుడు, సర్వకాల సర్వావస్థముల యందు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామ సంస్మరణ తప్ప ఇంకో స్మరణ లేదండి. ప్రహ్లాద స్మరణే తదంగ్రి భజనే లక్ష్మి. ఆ పాద సేవన ఎవరు చేశారయ్యా అన్నారు. రే నాయనా, లక్ష్మీదేవి కన్నా ఇంకెవరు చేయలేదు అని అన్నారు. లక్ష్మీదేవిని ఎప్పుడూ హృదయంలో పెట్టుకుంటారట మహావిష్ణువు. కానీ ఆమె ఎప్పుడూ పరమాత్ముని పాదపద్మములు కోరుకుంటుందట. ఏమయ్యా, ఏమమ్మా ఆ పాదాలు వదలవా అన్నారు. రే నాయనా, మీరందరూ నన్ను స్వామివారి యొక్క హృదయంలో చూస్తున్నారంటే దానికి కారణమేమి? ఆయన యొక్క పాద పద్మములను నిరంతరం నేను ఆశ్రయించాను కాబట్టే ఆయన హృదయంలో నేను కనపడుతూ ఉన్నా. లేకపోతే నేను ఎక్కడ కనబడతానురా? కాబట్టి మన స్థానం ఎక్కడుండాలి పరమాత్ముడి దగ్గర అన్నారు, పాదముల దగ్గర అని ఆ లక్ష్మీదేవి చూపిస్తూ ఉందట. తదంగ్రి భజనే పృతుఃపూజనే. అర్చన చెయ్య దాంట్లో ఎవరయ్యా గొప్పవాడన్నాడు? పృథుచక్రవర్తి అండి. పృథుచక్రవర్తి 21 అవతారాల్లో 8వ అవతారమైనటువంటి సాక్షాత్ మహావిష్ణువు పృథువు. కానీ తన రాజ్యాన్ని నిలుపుకోవడానికి పరమాత్ముణ్ణి అహర్నిశలు అర్చించాడండి. అహర్నిశలు అర్చన అంటే ఏమని చూపించాడు? మనం ఏవో పూలేస్తుంటాం, పళ్ళేస్తుంటాం, చేస్తూ ఉంటాం. ఇది అర్చన కాదు, సర్వస్వము పరమాత్ముడికి సమర్పణ చేయడం. చూడండి, ఆ పృథుచక్రవర్తి ఆ అర్చన చేశాడట. చూడండి, నమస్కారం ఎవరిదయ్యా అన్నారు. అక్రూరస్త్వభివందనేత. నమస్కార భక్తి వందనం ఎవరు చేశారయ్యా అన్నారు. అక్రూరుడయ్యా అన్నారు. ఆ అక్రూరుడు ఎవరు? కంసుని మంత్రి. పంపించాడు, రే ఆ బలరామకృష్ణుడికి తీసుకురారా, ఇక్కడ వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తా, నా కథ ఏమని చెప్తా అని పంపిస్తే ఆ అక్రూరుడు భజన చేసుకుంటూ వచ్చాడంటండి. భజన చేసుకుంటూ, పరమాత్మ వాడేమో నీకు శత్రువట, నువ్వేమో వాడికి శత్రువట, ఇవన్నీ నాకు తెలియదయ్యా. కానీ వాడు శత్రుత్వం పెంచుకోవడం వల్ల నాకు నీ మహత్తరమైన దివ్యమైన దర్శనం కలిగింది. నా జన్మకు ఇదే చాలు, నాకు ఇంకొకటి అక్కర్లేదు అని పదే పదే అండి. ఆ రథం నడిపేటప్పుడు వెనకాతలు ఉన్నారట బలరామకృష్ణులు. ఇలా రథం నడుపుతూ ఆ కళ్యాలు కిందికేసి, స్వామి నా జన్మ ఎంత గొప్పదయ్యా, సర్వస్వమైనటువంటి ప్రపంచాన్ని మోసేటువంటి పరమాత్ముల్ని నేను మోసుకొని ముందు తీసుకెళ్తూ ఉన్నా, నా జన్మ గొప్పది, నా జన్మ గొప్పదని పదే పదే నమస్కరించాడట. నమస్కార భక్తి ఎవరిదయ్యా అన్నారు. అక్రూరస్త్వభివందనేత హనుమాన్ దాస్యే. దాస్యభక్తి ఎవరిదయ్యా అన్నారు. దాస్యం అంటే ఆంజనేయుడండి. హనుమంతుని కన్నా గొప్ప దాసుడు ఎవరైనా ఉన్నారా? ఏ అపేక్ష పెట్టుకున్నాడు రాముడి దగ్గర? సర్వస్వం సమర్పణ చేసి, స్వామి నీ చరణామృతముల దగ్గర ఉండడం తప్ప, నీ నామం భజించడం తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదయ్యా ప్రపంచంలో అని ఆ దాస్యత్వాన్ని కోరుకున్నాడండి. దాస్యత్వం అంటే హనుమాన్ దాస్యే. ఆ మిత్రత్వాన్ని ఎవరు కోరుకున్నారయ్యా అన్నారు. సఖ్యే అర్జున. ఆ మహాభారత యుద్ధంలో ఆ యుద్ధం చెయ్యలేనని గాంధీవం శంశతే హస్తా. పరమాత్మ ఎందుకో గాంధీవం అదురుతూ ఉందయ్యా, ఇక్కడ ఉన్నవాళ్ళంతా చూస్తూ ఉంటే మా వాళ్ళు అనిపిస్తూ ఉందయ్యా, ఈ యుద్ధం వద్దయ్యా, నువ్వు ఒక్కడి ఉంటే చాలయ్యా, నీతో పాటు మేము అరణ్యానికి వచ్చేస్తామయ్యా అని అన్నప్పుడు, ఆ గాంధీవం పక్కన పెట్టు, కూర్చో, నా పాదముల దగ్గర కూర్చో,
నీకు చెప్తా నిజమైనటువంటి యుద్ధమేమి అని అంటే, యుద్ధం అంటే భౌతికమైనటువంటి శరీరాన్ని మట్టు పెట్టడం కాదురా, అజ్ఞాన దమనమే యుద్ధం రా. ఆ అజ్ఞానము ఇంత పండిపోయిందిరా, దీన్ని నువ్వు సంహరించాలరా అని ఆ భగవద్గీతను చెప్పాడే. ఎందుకు చెప్పావురా భగవద్గీత అన్నాడండి. అర్జునుడు అడిగాడు, ఎందుకు నాకే చెప్పావు? నాకన్నా గొప్ప జ్ఞాని మా అన్న ధర్మరాజు ఉన్నాడే, అంతకన్నా గొప్పవాడు భీష్మపితామహుడున్నాడే, వాళ్లకు చెప్పకోకుండా నాకెందుకు చెప్పావన్నాడు. రే, రెండే కారణాలు రా అన్నారు. ఏం కారణం? శిష్యోసిమే సఖా చేతి. రే నాయనా, నువ్వు నాకు శిష్యుడివి, రెండోది నాకు సఖుడివి, నాకు చాలా ప్రీతిపాత్రుడివి, నా దగ్గర ఉన్నటువంటి వాడివి. నాకు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడంటే ఇష్టమే, అయితే నువ్వంటే కాస్త ఎక్కువ ఇష్టం నాకు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమర్జున. మూర్ఖుడా, ఈ భగవద్గీత ఇప్పుడు నీకు చెప్పానని అనుకోకురా, ఇది పూర్వం వివస్వతుడికి చెప్పా, ఆ వివస్వతుడు మళ్ళా మనువుకు చెప్పాడు, అది చెప్పిన దాన్నే మళ్ళా నీకు చెప్తూ ఉన్నా అన్నాడు. చూడండి, సహ్యే అర్జున. చూడండి, 9వ భక్తి ఉందండి. సర్వస్వాత్మ సమర్పణే బలిరభూత్. సర్వస్వం అర్పించాడంటండి, ఆత్మ సమర్పణ. ఎవరయ్యా అన్నారు? బలిచక్రవర్తి అండి అని అన్నాడండి. అయ్యా, ఇచ్చావు దానం, పెట్టాను మొదటో పాదం పైన, కింద పాదం భూమంతా ఆక్రమించా, ఇంకొక్క పాదం ఉంది, ఎక్కడ పెట్టమంటావు? స్థలం లేదు అని అంటే, పరమాత్మ నీ విషయలంపటములే తెంచితివి ఎందుకని అవబోధం బాయె నాకు. సర్వ అహంకార మద గర్వముల్ నీ పాదముల్ నొచ్చితి శిరమున ఉంచవే. పరమాత్మ, నువ్వు నిజంగా ఎందుకు వచ్చావో నాకు తెలుసు. పైన పెట్టడానికి కాదు, భూమిని ఆక్రమించడానికి కాదు, నా నెత్తి మీద పెట్టడానికి వచ్చావు. ఈ అహంకారం అనేటువంటి శిరస్సు పైన నీ పాదాన్ని మోపడానికి వచ్చావయ్యా పరమాత్మ. శుక్రాచార్యుడు వద్దన్నాడండి, అడ్డుకున్నాడండి. చివరికి రహస్యం కూడా చెప్పాడు. రే నాయనా, వాడు చిన్న పిల్లవాళ్ళ కనపడుతున్నాడురా, వాడు పిల్లవాడు కాదురా, వాడికి ఏమైనా దానం ఇచ్చావా ఆక్రమించేస్తాడు, జాగ్రత్త అన్నాడు. బలిచక్రవర్తి ఏమన్నాడో తెలుసా? స్వామి, ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా ఆయన మహావిష్ణువే అయితే, ఆహా, నా జన్మ ఎంత ధన్యం. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాలిండ్లన్పై కపోలతటిపై నూత్న మర్యాద చెందు కరంబు మేలగుటే మేలగు నా కరము మేల్గాదే రాజ్యంబు గీజ్యంబు సతతమే కాయంబు నాపాయమే. ఆ చెయ్యి ఎంత గొప్పదో తెలుసా? పొద్దున లేస్తానే లక్ష్మీదేవి యొక్క కబరీబంధం నీరుతుంది. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై. ఎటువంటి వాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత మహనీయుడైనా నమస్కరించాల్సిందే తప్ప ఆయన ఇంకొకడికి నమస్కరించడు. ఎంత మహనీయుడైనా పరమాత్ముడు అనుగ్రహంలో చెయ్యి పైనుంటుంది, తీసుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. కానీ ఈరోజు నా యొక్క యోగం ఎటువంటిది? అందరికిచ్చేవాడి చెయ్యి నా ముందర కింద ఉంది, నా చెయ్యి పైన ఉందయ్యా. ఇంత మహాభాగ్యం ఎవరికైనా లభిస్తుందా? ఇచ్చేస్తున్నా, రాజ్యం గీజ్యం పోతే బాయా అని అన్నాడు. తెలుసుకున్నాడు బలిచక్రవర్తి. పరమాత్ముడు చూడండి, సర్వస్వాత్మ సమర్పణే. అన్నీ సమర్పించేశావయ్యా బలిచక్రవర్తి. పాతాళ లోకానికి పంపించి నీకు కాపులాదారుగా నేనుంటానన్నాడు. చూడండి, ఎక్కడ పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు. అంతా ఇచ్చినప్పుడే. చూడండి, నవవిధములైనటువంటి భక్తులు 9 విధములైనటువంటి భక్తులు ఉన్నాయి. 9 విధములైనటువంటి భక్తాగ్రేస చక్రవర్తులు దీన్ని పొందారండి. ఎందుకు అన్నారు? చివరిలో చెప్పారు, కైవల్యమేకం ఫలం. ఒకే ఒక దానికండి. పరమాత్మ, ఎత్తానయ్యా, చాలా జన్మలు ఎత్తేసానయ్యా, ఈ జన్మలో అంతో ఇంతో తెలుసుకుంటూ ఉన్నానయ్యా. ఒకవేళ నీకు ఏమైనా నా పైన కరుణ కలిగి ఈ జీవిని ఈ జన్మలో ఉద్ధరింపబడాలని అనుకుంటే
ఆ కైవల్యాన్ని ప్రసాదించు. అందుకనే మీరు గమనించండి, కృష్ణ పరమాత్మ ఎక్కడ పుట్టాడండి భాగవతంలో? పదవ స్కందంలో కృష్ణ పరమాత్మ పుట్టాడండి. దానికి కారణమేమి అంటే కైవల్యం. అందుకనే కృష్ణ పరమాత్మతో ఎవరెవరు సహవాసం చేశారో వాళ్ళందరికీ మోక్షం వచ్చేసింది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి, ప్రతి ఒక్క యుగంలో రావణ కుంభకర్ణులుగా జయ విజయులు వచ్చారు. చూడండి, శిశుపాల దంతవక్తులుగా వచ్చారు. నృసింహావతారం వచ్చింది, కొట్టింది. వాళ్ళకు జన్మరాహిత్యం కలిగిందా? లేదండి, వాళ్ళు రావణ కుంభకర్ణులుగా వచ్చారు. రామావతారంలో కొట్టాడండి వాళ్ళను, జన్మించకోకుండా వచ్చారా? వాళ్లే మళ్ళా శిశుపాల దంతవక్తులుగా వచ్చారు. కృష్ణ పరమాత్మ సంహరించాడు, మళ్ళా ఇంకా జన్మలేదంతే. దేవకీ వసుదేవులు పూర్వజన్మలో అనేక జన్మలుగా వచ్చారు. వాళ్లే కౌసల్య దశరథులు, వాళ్లే ఈ జన్మలో దేవకీ వసుదేవులు. దేవకీ వసుదేవులకి ఇంకో జన్మ ఉందా? లేదు, అయిపోయిందంతే. కృష్ణ పరమాత్ముణ్ణి పట్టుకుంటే కైవల్యమేకం ఫలం. ఈ కైవల్యం మీకు రావాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలండి? ఈ కైవల్యం మీకు రావాలంటే తాతగారు ఇచ్చేశారండి, ఫ్రీ. ఎక్కడే దీనికి ఛార్జెస్ లేదు, ప్రత్యేకంగా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఒక్కటండి, నిజమైనటువంటి భక్తి. నిజమైనటువంటి భక్తితో ఒకవేళ మీరేవైనా పట్టుకున్నారనుకోండి, తాతగారు ఇచ్చేశారు. ఎలా ఇచ్చారండి? శ్రవణం రామా, కీర్తనం రామా, స్మరణం ముకుందా. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం మాధవా. చూడండి, ఈ నవవిధ భక్తులు ఉన్నాయే, కాస్త గమనించండి. తాతగారు ఎక్కడికి ఇచ్చారు దీని కనెక్షన్ అని మీకు తెలుస్తుంది. శ్రవణం రామా, కీర్తనం రామా, స్మరణం ముకుందా, పాదసేవనం మాధవా. అర్చనం రామా, వందనం సద్గురు కేశవా. దాస్యం రామా, సహ్యం దశరథ తనయ దేవా. కైవల్యం శ్రీనారాయణ. 9 విధములైనటువంటి భక్తికి 9 మార్గాలు, 9 నామాలు ఇచ్చేశారండి. శ్రవణం రామా. నీకు చెప్పడానికి ఇష్టం లేదనుకో, చెప్పుతున్నప్పుడు కూర్చో, కనీసం వింటావుగా. ఆ వింటూ 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 ఒకరోజు నీకు చెప్పాలని అనిపిస్తూ ఉంది. కాబట్టి చూడండి, శ్రవణం రామ, కీర్తనం రామా. ఎవరిని కీర్తిస్తావు? అరచాపకరకండ అఖిలాండ రక్షకుండ, కృపచూడు నను నిండ కోదండ దోర్దండ. ఆ పరమాత్ముని దివ్య వీర విక్రమ పరాక్రమవంతమైనటువంటి ఆ రామావతారాన్ని కీర్తనల్లో చెప్పాలట. తాతగారు అంటున్నారు, కీర్తనం రామా, స్మరణం. చూడండి, స్మరణ అని వచ్చేటప్పటికి ముకుందా అన్నారు. స్మరణ వచ్చేటప్పటికి, స్మరణ అంటే ధ్యానం. ధ్యానం చెయ్యాలనేటప్పటికి ముకుందా. ఎవరి గురించి? ముక్తిం దదాతి ఇది ముకుందా. ముక్తిని గూర్చి ధ్యానం చెయ్యవయ్యా, ముక్తిని ఇచ్చేవాణ్ణి గూర్చి ధ్యానం చెయ్యి. ముక్తి గూర్చి ధ్యానం చెయ్యాలి, ముక్తిని ఇచ్చేవాణ్ణి గూర్చి ధ్యానం చెయ్యాలి. ముక్తిని ఇచ్చేవాణ్ణి గూర్చి ధ్యానం చేస్తే ఆ ముక్తి ఎక్కడో లేదయ్యా, ఇక్కడే ఉంది అని చూపిస్తాడండి. కనకదాసులు అంటారు, ఇష్టు దిన ఈ వైకుంఠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ ದೃಷ್ಟಿಯಿಂದಲೂ ನಾನು ಕಂಡೆ ಸೃಷ್ಟಿಗೀಶನೆ ಶ್ರೀರಂಗಶಾಯಿ ಇಷ್ಟು ದಿನ ಈ వైకుంఠ. ఈ వైకుంఠం ఎంతో దూరం ఉందని అనుకున్నానయ్యా, కానీ పరమాత్ముడు చూపించాడు ఒకరోజు నాకు, వైకుంఠం అక్కడ లేదురా ఇక్కడ ఉంది అని అన్నాడు.
చూడండి, స్మరణం ముకుందా, పాదసేవనం మాధవా. పాదసేవనం అని వచ్చేటప్పటికి మాధవ. మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త. లక్ష్మీదేవి ఎక్కడ పట్టుకుందండి? ఇందాక మీకు చెప్పా, కాళ్ళు పట్టుకుందండి. పాదసేవన, ఆ మాధవుని యొక్క పాదసేవన లక్ష్మీదేవి అక్కడ పట్టుకుంది. కాబట్టి తాతగారు అంటున్నారు, రే నాయనా, అష్టైశ్వర్యములకు మహారాణి లక్ష్మీదేవి, ఆమె పాదవులు పట్టుకుంది. నువ్వు అర్చన పట్టుకోవాలంటే ఎవరి పాదవులు పట్టుకోవాలి? మాధవ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం. చూడండి, అర్చనం అని వచ్చేటప్పటికి మళ్ళా రామ అన్నారు. అర్చించాలంటే రాముణ్ణి అర్చించాలట. ఐశ్వర్యం రామపూజనాత్. ఆ రాముని యొక్క దివ్య పదారవిందములను అర్చించవయ్యా. ఎందుకండి రాముణ్ణి అర్చించాలి, నాకు కృష్ణుణ్ణి అర్చించాలని ఉందండి? వద్దురా, రాముణ్ణి అర్చిస్తే నీకు కొన్ని సులభాలున్నాయి. ఎందుకో తెలుసా? పూర్వంలో గుహుడు అర్చించాడు రాముణ్ణి. ఎలాగ అర్చించాడో తెలుసా? గుహుడు డౌట్ పెట్టుకున్నాడట మనస్సులో, చింత. అరరే, ఇతని కాలు సోకి పాషాణము పడతి అయ్యిందట, స్త్రీగా అహల్యగా మారింది. నా పడవలో ఇన్ని చక్కలున్నాయి, ఇవన్నీ స్త్రీలుగా మారిపోతే నేనేం చెయ్యాలో పరమాత్మ, నిన్ను నా పడవ ఎక్కించుకోను అన్నాడు. రే నాయన, పడవ ఎక్కించుకోరా, నేను వెళ్ళాలరా నాయన అని అన్నాడు. అప్పుడు చూడండి, కాళ్ళంతా బాగా కడిగేసి ఆ గుహుడు పైన కూర్చోబెట్టుకున్నాడంటండి. పైన కూర్చోబెట్టుకొని నది దాటిచ్చాడట. రాముడు అడిగాడు, రే నాయన, నది దాటిచ్చావు, నీ ఫీజు ఎంత అని అడిగాడు. గుహుడు ఏమన్నాడో తెలుసా? స్వామి, నేను ఈ చిన్న పిల్ల కాలువ దాటిచ్చా, నువ్వు నన్ను సంసారం అనేటువంటి సముద్రం దాటిచ్చు చాలు అని అన్నాడండి. ఆ సంసారం అనే సముద్రాన్ని దాటిచ్చవయ్యా అని అన్నాడు. కాబట్టి చూడు, అటువంటి అర్చన చేశాడయ్యా గుహుడు, మోక్షాన్ని ఇచ్చేశాడయ్యా శ్రీరామచంద్రుడు. ఆ శబరి కాచుకొని ఉందే, దగ్గరికి వెళ్ళాడే, ఆమె అర్చించిందయ్యా. ఏమి ఉన్న ఫలములతో, ఉన్నదాంతో తృప్తి చేసింది, మోక్షం ఇచ్చేశాడయ్యా. కాబట్టి చూడండి, అర్చనం రామా. చూడండి, కీలకం పెట్టారండి వెంటనే తాతగారు. వందనం అంటే నమస్కారం. మీ నమస్కారం అంటే మీ కృతజ్ఞత. మీ కృతజ్ఞత ఎవరికి చేరాలి అని అంటే సద్గురు కేశవా. రే నాయనా, దీంట్లో అంతా భగవంతుడిని పట్టుకోరా, నేనేం కాదనిలే, కానీ నీ నమస్కారం ఉందే, నీ కృతజ్ఞత భగవంతుడి మార్గము చూపించినటువంటి సద్గురువుకు చెందాలి. సద్గురువుకు చెందాలి. చూడండి, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం. నీ నమస్కారం, నీ కృతజ్ఞత ఉందే, అది గురువుకు చేరాలట. చూడండి, సద్గురు కేశవా. సద్గురువుకు చేరాలండి ఆ నమస్కారం. ఎందుకో తెలుసా అండి? ఈరోజు భాగవతం చెప్పవచ్చు, భాగవతం మీరు వినవచ్చు, వేదాంగాలు ఔపోసన పట్టవచ్చు, మహాశాస్త్రాలు తిరగవచ్చు. కానీ వీటిలో నేర్పరితనం, ఒక విజ్ఞానాన్ని ఇవ్వడానికి గురువు అన్నటువంటి వాడు పక్కన లేకపోతే ఈ చదువు వృథా వృథా వృథా. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత మీరు నేర్చవచ్చండి, గురువును మరిచిపోయిన నాడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని మరిచిపోతాడండి. ఏ రోజు మీరు గురువుని జ్ఞాపకం పెట్టుకొని ఉంటారో, ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయారనుకోండి, ఆ గురు జ్ఞాపకంలో దేవుడు కూడా వచ్చేస్తాడండి. కానీ గురువుని మరిచిపోతే భగవంతుడు మిమ్మల్ని మరిచిపోతాడు. చూడండి, వందనం నమస్కారం అని రాగానే సద్గురు కేశవా. దాస్యం, 7వ భక్తి దాస్యం. దాస్యం అనగానే వెంటనే చూడండి తాతగారు ఏమన్నారు? రామా అన్నారు. రే నాయన, దాస్యం చెయ్యాలంటే ఆ రాముడికి చేయరా, ఆ హనుమంతుడికి ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏవయ్యా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చియాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్ వ్రతం మమ. విభీషణుడు వచ్చాడండి శరణాగతికి.
పరమాత్మ నీతో ఉంటానయ్యా, నా అన్నగారి నిజస్వరూపం తెలిసింది, నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకో అనంటే చెప్పారట, వద్దయ్యా, రావణ దగ్గర ఉండి వస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడతాడో ఏవో అనంటే, లేదు, నేను నీవాణ్ణి అని ఎవరైతే నాకు నమస్కరించి నా దగ్గరికి వస్తారో నా ప్రాణం పోయినా నేను వానికి అభయమిస్తానే తప్ప నా నుండి దూరం నూకేయని రానన్నాడండి. దదామి ఏతద్ వ్రతం మమ, నా నిష్ఠ అది అని అన్నాడండి. ఆ హనుమంతుడు ఆ పాదంలో ఏం చూశాడండి, ఆ అహల్య ఆ పాదంలో ఏం చూసుకుందండి, ఆ విభీషణుడికి ఏం కనపడిందండి ఆ పాదంలో, ఆ రామచంద్రుని యొక్క దివ్య పదార విందాన్ని అట్లా పట్టుకున్నారండి. మాకే డ్యూటీ వద్దయ్యా, నేను నీకు దాసుణ్ణి, నేను నీకు దాసుణ్ణి. రామానుజాచార్యుల వారి జీవన చరిత్రలో వస్తుందండి. పాఠం చెప్తున్నారంట కూరేషులు. పాఠం చెప్తూ ఉంటే, రే నాయనా, ప్రాణాయామ పరాయణాః సర్వసాధన కారణాః అన్నాడట. ప్రాణాయామము చేసి సర్వసాధనలు సిద్ధించి వాడు మోక్షాన్ని పొందాలి, అందుకనే చూడు సోహం అని రాశాడండి. బోర్డు పైన రాశారట రామానుజాచార్యులు గురువు. వెంటనే రామానుజాచార్యులు పైకి లేచి, స్వామి, ఈ సోహం అనేటువంటిది అందరికీ సిద్ధిస్తుందా, కాబట్టి ఒక చిన్న ఆపరేషన్ చేయాలి దీనికి అన్నారట. ఏవండి అన్నారు. ఆ సో వెనకాతల దా రాశారు, దాసోహం అన్నారు. దాసులకు లభిస్తుందే తప్ప ఊరికే ప్రాణాయామాలు చేసేవాడికి మోక్షం ఎక్కడొస్తుంది అన్నారంటే. వెంటనే గురువుగారు లేచి దాని వెనకాతల ఇంకో సా రాశారంటండి. అప్పుడు ఏమైందంటే, సదా సోహం, ఎప్పుడూ ప్రాణాయామం చేస్తూ ఉంటే వాడికి మోక్షం వస్తుంది అన్నాడట. రామానుజాచార్యుల వారు పైకి లేచి ఆ సా వెనకాతల ఇంకో దా రాశాడండి. అదేమైందంటే, దాస దాసోహం. స్వామి, భగవంతుడి దాసులు కాదు, భగవంతుడి దాసుడికి దాసుడైన వాడికి భగవద్ అనుగ్రహం కలుగుతుంది కలియుగంలో అన్నారట రామానుజాచార్య స్వామి వారు. చూడండి, దాస్యం రామా, చూడండి, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సహ్యం. సహ్యభక్తి ఏవయ్యా అన్నారు, దశరథ తనయ దేవా. ఆ దశరథుని యొక్క తనయులు ఎవరయ్యా అన్నారు. ఎవరండి దశరథ తనయుడు? శ్రీరామచంద్రుడు ఒక్కడేనా? లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు. చూడండి, లక్ష్మణస్వామి శ్రీరామచంద్రుణ్ణి ఎలా చూసుకున్నాడో శత్రుఘ్నుడు భరతుణ్ణి అలా చూసుకున్నాడండి. వెలసి ఈ ముగ్గురు రాముణ్ణి అలా చూసుకున్నారు. వాళ్ళ అన్యోన్యత, సఖ్యమంతే అన్యోన్యత. యత్కించిత్ వాళ్ళ యొక్క ఆ యొక్క అన్నదమ్ముల యొక్క దీంట్లో యత్కించిత్ మీరు చుక్క పెట్టడానికి ఏం లేదండి. ఏమన్నాడో తెలుసా? అగ్రజ పితృసమాన అని అన్నాడండి. ఇంటికి పెద్దవాడు ఎవరయ్యా అన్నాడు. తండ్రి తర్వాత పెద్దన్నే. ఆ పెద్దన్న ఎవరో కాదయ్యా, సాక్షాత్తు తండ్రిరా. ఆ తండ్రికి గౌరవం ఇవ్వలేనటువంటి వాడు కుటుంబానికి ఇంకేం గౌరవం ఇస్తాడు? మూర్ఖుడు అంటాడు వాడిని. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో వచ్చారు కదండి అయోధ్యానగరానికి తిరిగి సీతాదేవితో. ఆ భరతుడిని ఆలింగనం చేసుకున్నాడట, శత్రుఘ్నుని ఆలింగనం చేసుకున్నాడట. అలా ఆలింగనం చేసుకుంటే విభీషణుడికి మనస్సులో ఒక్కమారు అనిపించిందట, ఏమి అన్యోన్యతరా, అన్యోన్యతరా, మేము ముగ్గురం ఉన్నామే, రావణుడున్నాడు, కుంభకర్ణుడున్నాడు, నేను మూడవ వాడినున్నా, కానీ మాలో ఈ అన్యోన్యత లేదే, మా అన్నదమ్ముల మధ్య ఇటువంటి అన్యోన్యత రాలేదే అని అనుకున్నాడట. చూడండి, పక్కన సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు అనుకున్నాడట, ఏమి అన్యోన్యతరా, మా అన్నగారు వాలి ఉన్నాడే, మా అన్నగారి వాలిని నేను ప్రతిరోజు శత్రువుగా చూశానే తప్ప అన్నగా నేను కూడా ఎప్పుడూ భావించలేదే, ఏమి అన్యోన్యత. సహ్యే దశరథ తనయా. అక్కడ కనబడుతుందండి. అంటే సహ్యతలో ఏముండాలి అని అన్నారు. సహ్యతలో ఉండవలసింది ఒకటే, పెద్ద చిన్న. ఎందుకు గౌరవం ఇవ్వాలండి అని అన్నారు. ఆయన పెద్ద కుటుంబానికి, నేను చిన్న, అంతేనండి. రాముడు పెద్దవాడు, గౌరవం ఇచ్చేశారంతే.
చూడండి, సహ్యే దశరథతనయా, చూడండి, ఆత్మసమర్పణం. ఆత్మసమర్పణం వచ్చేటప్పటికి మరలా రామా అన్నారు. చూడండి, రామాతో ప్రారంభం చేశారండి, చివరికి ఆత్మసమర్పణం వచ్చేటప్పటికి రామా అన్నాడు. అందరినీ 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 కలుపుకుంటూ వెళ్ళిపోయిన దండే శ్రీరామదండు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయాడండి. అక్కడ కులము లేదు, మతము లేదు, ఏమీ లేదు. తాతగారు రాస్తారు శ్రీకృష్ణ చరితామృతంలో, అమ్మహామేరువ ఆవలనొక్క శతయోజనంబులు చనగనచ్చోట అయోధ్యాపురమను అగ్రపట్టణంబు విమల విశాల విస్తీర్ణమయ్యుండు బంగారు మేడలు శృంగారమైన దేవాలయంబులు దేవమానవులు అతి సుందరంబైన అంగనామనులు నాటకశాలలు నవ్యఘోషములు జలతటాకంబులు తేటైన నీళ్లు నెడమూడు వత్సరము తప్పక కురుసు పాడి పంటలు చేయు ప్రజలందులేరు వ్యాపార వర్తకులెవ్వరు లేరు ఉన్నతంబైన వృక్షాగ్రముల మీద దివ్య పక్షులు దిద్దిరి కూర్చుతుండు వ్యాధి బాధలు లేదు మారి మహిమలు లేదు జాతి భేదము లేదు జాతి ఒక జాతి సూర్యవంశము వారు సుజ్ఞానపరులు ఇంటింట ఒక మాట శ్రీరాము మాట ఉండిన ఇండ్లెల్ల అక్షయ పాత్ర. తాతగారు అన్నారండి, అయోధ్య ద్విపద దర్శించారు తాతగారు. ఎక్కడ? కైవారంలో కూర్చొని అయోధ్యానగరాన్ని చూశారంటండి. అమ్మహామేరువ ఆవలనొక్క శతయోజనంబులు చనగ అయోధ్యాపురమను అగ్రపట్టణంబు విమల విశాల విస్తీర్ణమయ్యుండు బంగారు మేడలు శృంగారమైన దేవాలయంబులు దేవతామానవులు. ఎలా ఉండేదంటే అయోధ్యానగరం, తాతగారు చెప్తున్నారు, దేవతాలోకాల నుండి దేవతలు వచ్చేవారట, మనుష్యలోకాల నుండి దేవలోకాలకు వెళ్ళేవారట, ఇక్కడి నుండి అక్కడికి అక్కడి నుండి వచ్చిపోయేవాళ్ళట. దేవతలకు మానవులకు అటువంటి సత్సంబంధం ఉండేదట. పాడి పంటలు లేవు, వ్యాపార వర్తకులు లేరు, జాతి లేదు, ఏం లేదండి. ఇంక ఏ జాతి అయ్యా అంటే ఉన్నది ఒకే జాతి అయ్యా అన్నారు తాతగారు. ఏమయ్య? సూర్యవంశము వారు సుజ్ఞానపరులు. ఇండ్లిండ్ల ఒక మాట శ్రీరాము మాట. రామరామ మా ఇంట్లో ఈరోజు అన్నం అయిపోయిందే అంటే రామరామ అన్నారుగా, అన్నం తయారైపోయేదట. రామరామ నాకెందుకో రోగం వచ్చిందే అంటే రామరామ అన్నారుగా, రోగం పోయేదట. ఇండ్లిండ్ల ఒక మాట శ్రీరాము మాట ఉండిన ఇండ్లెల్లా అక్షయ పాత్ర, అక్షయ పాత్రగా నిండిపోయిందంటండి. ఎందుకో? రామా సర్వస్వాత్మ సమర్పణం. ఆత్మసమర్పణం అనేది అయోధ్య ప్రజలు చేశారండి. రాముడు తప్ప మాకు జీవితంలో ఇంకొకటి లేదు, రాముడే రాముడే. చూడండి, చివరిగా ముగిస్తూ తాతగారు ఏమన్నారండి? చివరికి రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ. ఇప్పుడు 9 భక్తులండి. దశరథ తనయ దేవ రామ అక్కడికి అయిపోయాయిగా. ఇప్పుడు శ్రీనారాయణ ఉందే, ఇదేం చేయాలండి? ఈ శ్రీనారాయణ అంటే ఇంకా వేరే ఏమో కాదు, కైవల్యం. కైవల్యమేకం ఫలం. ఈ 9 భక్తుల్ని ఆచరించిన వాడికి 10వదైనటువంటి మోక్షము ఎలాగైతే వస్తుందో ఆ మోక్షానికి పేరే శ్రీనారాయణ. చూడండి, రామ అని ప్రారంభం చేశారండి. శ్రీనారాయణ. శ్రీనారాయణ నామామృతరస పానముసేయవే పదరకే మనసా. ఆ శ్రీనారాయణ నామామృత రస ఆస్వాదన చేసి నువ్వు మోక్షాన్ని పొందాలి అనంటే రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ అన్నారండి. చూడండి, దేవుడికి నైవేద్యం పెడితే ఏమంటామంటే మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటాం. కాస్త మనం కూడా భోంచేస్తూ ఉంటే కాస్త నీళ్లు తాగుతూ ఉంటాం. తాతగారు అందుకనే చూడండి, రామ రామ అని ముకుంద మాధవ అని వెంటనే మళ్ళా రామ అన్నారు, మళ్ళీ సద్గురు కేశవ అన్నారు, మళ్ళా రామ అన్నారు, మళ్ళీ దశరథ తనయ దేవ అన్నారు, మళ్ళా రామ అన్నారండి. అంటే మనము ఎక్కడ పక్కకు వెళ్ళిపోతాము అని రామనామం అనేటువంటి ముద్ర బిళ్ళతో మనల్ని సీజ్ చేసేసారండి తాతగారు. అలా చేసి శ్రీనారాయణ అన్నా, శ్రీకైవల్యమన్నా, భాగవతమన్నా,
అమర నారేగణ శతకమన్నా ఒక్కటే 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 జ్ఞాపకం పెట్టుకోండి. ఆ శ్రీనారేగణ రస అమృతాన్ని మనకు అందజేశారు తాతగారు. ఇది భాగవత సారం, భాగవత సారం కైవల్యం. ఆ కైవల్యానికి సారమే రామరామ ముకుంద మాధవ. ఆ రామరామ ముకుంద మాధవ తత్వమే భాగవతంలో నిండి నిబిడీకృతమయ్యిందండి. దాన్ని రేపటి నుండి మనం 7 రోజుల పాటు విశేషమైన విచిత్రమైనటువంటి కథా విన్యాసాలతో మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ సంసిద్ధమే ఈరోజు మనం చేసుకున్నటువంటి ఉపన్యాసం. ఆ నవవిధ భక్తులు మనలో సిద్ధి అయి ఆ భాగవత తత్వం వైపు మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ధర్మాధికారి గారి యొక్క పరిపూర్ణమైనటువంటి అభీష్టము, వారి యొక్క అభీప్స ఎందుకు చేస్తున్నారు ఈ పని అనంటే, ఈ కాలం చాలా వికటించింది, దగ్గరికి వచ్చింది ఈ కాలం. కాబట్టి తాతగారు ఇంత మహోత్కృష్టమైనటువంటి ఆస్తి ఇచ్చారు. ఈ ఆస్తిని నేను ఒక్కడే పెట్టుకొని ఏం చేస్తానయ్యా, అందరికీ పంచి పెడతా అని తాతగారిచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆస్తిని మనందరికీ పంచి పెడుతున్నారండి పరమపూజ్య ధర్మాధికారి గారు. ఇది సామాన్యమైనటువంటి కృషి అనుకోకండి. వారు చేస్తున్నటువంటి అనితర సాధ్యమైనటువంటి కృషి ఈరోజు ఇక్కడ భాగవత రూపంలో ఉందండి. వారి భక్తి, వారి ప్రపత్తి, వారి యొక్క శరణాగత తత్వం ఇది చాలా గొప్పది. ఎందుకో తెలుసా? శ్రావణ మాసంలో వారింట్లో తాతగారికి పూజ జరుగుతుందండి. ఆ పూజ జరిగేటప్పుడు మా అందరికీ ఆహ్వానం వస్తుంది. వారే పిలుస్తారు ఆహ్వానం చేసి. ఆ ఆహ్వానం ఎలా చేస్తారో తెలుసా? సామాన్యంగా మనం చెప్తే ఏం చెప్తాం? మా ఇంట్లో ఫలానా రోజు పూజ ఉంది వచ్చేసేయి అంటాం. వారు ఎలా ఆహ్వానం పలుకుతారో తెలుసా? నాయనా, రేపు మా ఇంటికి తాతగారు వస్తూ ఉన్నారు, తాతగారు పూజ చేసుకుంటూ ఉన్నారు, కాబట్టి మా ఇంటికి మీరు రావాలి అంటారండి. వారి దృష్టిలో వస్తున్నటువంటిది విగ్రహం కాదు, కైవారం నుండి సాక్షాత్తు తాతగారే మా ఇంటికి వస్తూ ఉన్నారు అని. తాతగారికంతా పూజ అయిపోయిన తర్వాత మంగళహారతి చేసి, నాయన తాతగారు బయలుదేరుతూ ఉన్నారు, అందరు రండి సాగనంపాలి అని మరలా తాతగారిని సాగనంపుతారండి. అది విగ్రహం కాదు, అది ఒక జీవంతమైనటువంటి తత్వము అని తన జీవితంలో నమ్మినటువంటి ఒక మహా ఋషి అండి ధర్మాధికారి గారు. ఆ యొక్క తత్వాన్ని లోపల పెట్టుకున్నారండి. ఆయన పరమశివుణ్ణి చూసినా, అమ్మవారిని చూసినా, కృష్ణుణ్ణి చూసినా, రాముణ్ణి చూసినా ఆయనకు మొట్టమొదటిగా కనపడేది తాతగారే. తాతగారిని దర్శనం చేసిన తర్వాతే ఇంకా దేవతా దర్శనం చేస్తారు. ఎందుకు? యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ. గురువే సర్వస్వమని నమ్ముకున్నాడు. ఆ గురువే సర్వస్వమని నమ్ముకున్నవాడు పరీక్షిత్ రాజేంద్రుడు. నాకు మోక్షం వస్తుందా రాదా అనలే, ఇంకా నువ్వు వచ్చావయ్యా మోక్షం రాకుండా ఇంకేమొస్తుంది అన్నాడు. తాతగారిని అంత భక్తి శ్రద్ధలతో ఆ ఆది దంపతులు ఇద్దరూ కూడా ప్రార్థన చేసుకుంటూ పూజ చేసుకుంటూ వచ్చారండి. వారి భావన గొప్పది. మనం అనుకుంటాం ఏవయ్యా ఇదంతా ఆర్గనైజ్ చేసేసి ఆయన వెళ్ళిపోయేదో వ్యాపారాలు చూసుకుంటా, మీరు అలా అనుకోబాకండి. ఆ ఇంట్లో ఆధ్యాత్మిక తత్వం ఇంచు ఇంచు క్షణక్షణం ధ్వని భగవన్నామ స్మరణ. ఆ మహాతల్లి ఆ జయకుమారమ్మ గారు పొద్దున లేచి ఆ భగవత్ సన్నిధానానికి వచ్చి తాతగారి పాదుకల దగ్గర పెట్టుకొని, ఆ రామరామ ముకుంద మాధవ నేను ఒకరికి చెప్పడం కాదయ్యా, నేను దాన్ని చెయ్యాలని ప్రతిరోజు ప్రతి క్షణం ఆ రామనామాన్ని ఆ మహాతల్లి ఆ పాదుకల దగ్గర స్మరణ చేసి గురువుకు సర్వస్వము సమర్పణ చేసినటువంటి కుటుంబం అండి ధర్మాధికారి గారి కుటుంబం. వారింట్లో నేను ఎన్నో సందర్భాలు చూశానండి. ఒక 20 ఏళ్లుగా వారి సహవాసం కలిగేటువంటి మహత్తర భాగ్యం నాకు ఈశ్వరుడు కలిగించాడండి. ఎన్నో అవకతవకల్లో ఆయన మాట్లాడిన మాట ఒకటే, తాతగారు ఉన్నారప్ప, తాతగారు చూసుకుంటారు. ఏదన్నా తీవ్రమైన పరిస్థితి వచ్చిందనుకోండి, తాతగారే చేశారు ఇదంతా, తాతగారే చూసుకుంటారు. చాలా సంతోషమైంది, తాతగారే ఇచ్చారప్ప ఇదంతా తాతగారిదే. తాతగారు అన్నటువంటి మాట తప్ప ఇంకొకటి తన మీద వేసుకోనటువంటి ఒక నిస్పృహ కలిగినటువంటి కుటుంబం ధర్మాధికారి గారి కుటుంబం. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే, ఈ పొగడ్తల వల్ల నేను ఆయన్ని ఎత్తి పెట్టని అవసరం లేదండి. ఆయన ఎప్పుడో పైన ఉన్నారు.
కాబట్టి నేను ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అని చెప్పడానికి చెప్తూ ఉన్నా. ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధములపైన వేసుకున్నారండి. మొదటో రోజు ఇక్కడ వచ్చి ఏర్పాట్లు చూసి ఆయన మొట్టమొదటి అనుగ్రహ ప్రసంగాన్ని మనందరికీ చేయించి తద్వారా ఇది నిర్విఘ్నంగా నెరవేరాలని పరమాత్ముడికి చేసినటువంటి ప్రార్థనే తక్కిన 6 రోజులు జరిగేటువంటి భాగవత ప్రసంగం. ఈ ప్రసంగానికి మూల పురుషుడు తాతగారైతే ఆ తాతగారి యొక్క సంకల్పాన్ని ప్రవర్తింపజేసేటువంటి వారు ధర్మాధికారి గారు. వారికి మనందరం కోరవలసింది ఒక్కటే, వారి కుటుంబం నిరంతరం ఆయురారోగ్య భోగ భాగ్యాలతో ప్రవర్ధిల్లాలి ప్రవర్ధిల్లాలి ప్రవర్ధిల్లాలి. వారు నిరంతరం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ మన భారతీయ సనాతన సంస్కృతికి ఒక వారధిగా నిలబడాలి అని ఈ సందర్భంలో తాతగారిని ప్రార్థన చేస్తూ రేపటి రోజున ఒక మహోత్కృష్టమైనటువంటి దివ్యమైన కథా సన్నివేశంతో మరలా ఈ భాగవతాన్ని ప్రారంభం చేసుకుందామని చెప్తూ 6 గంటలకు మళ్ళా కలుసుకుందామని చెప్తూ ఈ చేసినటువంటి భాగవత ప్రవచన ప్రసంగాన్ని సద్గురువులైనటువంటి యోగి నారేగణ యతీంద్రుల దివ్య చరణార విందములకు సభక్తికంగా సమర్పణ చేస్తూ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.